హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసరికి కాకరకాయతో స్వీట్ కర్రీ అనమాట. బెల్లం వేసి ఒక కర్రీ చేస్తారు, చాలా చాలా బాగుండిద్ది. చిన్నప్పుడు నేనైతే అస్సలు తినేదాన్ని కాదు, కానీ వన్స్ టేస్ట్ చూసిన తర్వాత అసలుకి ఎంత బాగుందంటే నేను ఎప్పుడు ఇంట్లో చేసినా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను. వెరీ యమ్మీ రెసిపీ. ఫస్ట్ కాకరకాయని పైన చెక్కు మొత్తం ఇట్లా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో చూపిస్తున్నట్టు మొత్తం పసుపు ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసేసి ఇట్లా చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లానే రిమైనింగ్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె, అట్లానే పోపు దినుసులు, ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర మాత్రమే యూస్ చేశాను. అండ్ అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం వేయించుకోవాలి. ఇవి మొత్తం ఎక్కువ వేగనాల్సిన అవసరం లేదు, కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం ఉప్పు అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి కొంచెం కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఫైనల్గా కొంచెం బెల్లం ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేస్తే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ట్రస్ట్ మీ, వేడి అన్నంలో తింటే చాలా బాగుండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్.